శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. ఒకానొకప్పుడు ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక వర్తకుడు మంచి స్నేహితుడనమాట. ఆ వర్తకుడు వల్ల ఈ రాజుగారికి బోలెడంత ఆదాయం కూడా ఉండేదనమాట. ఓనాడు ఆ వర్తకుడు పుట్టినరోజు కారణంగా అందరిని ఇన్వైట్ చేస్తారు ఇంటికి. చక్కగా అందరూ రాజుగారు అందరూ వస్తారనమాట. మంత్రి ఆసనంలో పొరపాటున ఒక పనోడు కూర్చుంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ హడావిడిలో ఆ పనోడిని పట్టుకొని పైకి లేపి, "ఒరేయ్ రంగా నువ్వు ఈడ కూర్చోకూడదురా" అని కొంచెం కసిరినట్టు మాట్లాడి తిడతాడనమాట. అప్పుడు అది మనసులో పెట్టుకుని ఈ పనోడు బాగా తెలివిగా ఆలోచించి ఆ పక్క రోజు ఏం చేస్తాడు, నన్నే సీట్లో ఇంచి పైకి లేపుతావు, నీకెంత అధికారం ఉంది, నువ్వు ఎంత వర్తకుడివైనా, నువ్వు రాజుగాడికి ఎంత స్నేహితుడివైనా సరేను, నీ దుంప తెంచుతాను ఆగు అని చెప్పేసి రాజుగారి గది శుభ్రం చేస్తున్నట్టే చేస్తూ, ఏంటో ఈ మధ్యకాలంలో ఆ వర్తకుడు రోజు వచ్చేస్తున్నారు రాణిగారి మందిరానికి. అసలు రాణిగారికి ఆయనకి మధ్యలో ఏముందో ఏంటో, మన పుట్టినరోజు వేడుకల్లో కూడా రాణిగారికి ప్రత్యేకంగా ఆహ్వానం చెప్పాడు, అంత మంచిగా చూసుకున్నాడు. అయినా మనకెందుకులే, రాజుగారికి తెలియంది మనకేం తెలుస్తుందిలే అన్నట్టు మాట్లాడాడనమాట. ఆ మాట విన్న రాజుగారు బుర్ర గిర్రున తిరిగేసింది. ఆహా, ఈ వర్తకుడు ఇంత కొంప ముంచేశాడా, నన్ను నమ్మించి మోసం చేశాడా, ఇంక ఈ రాజుగారు బుర్ర గిర్రున తిరిగేసి పిచ్చి లేసిపోయి ఇంకా ఆ వర్తకుడు లోపలికి రావడానికే లేదు కట్టెట్టం చేసేసాడు అనమాట కాపలాదారుల్ని. కాపలాదారుల దగ్గరికి వచ్చి ఒకసారి ఈ వర్తకుడు వస్తాడు, వచ్చి నన్ను లోపల పంపించరా అనేసి అంటే, అంత లేదు నిన్ను బయటికి అరివేమన్నారు రాజుగారు, నీ మీద పిచ్చ కోపంగా ఉన్నారు, దొరికితే సంటేస్తాడు నిన్ను, ఎలుపు నువ్వు ఎక్కడికైనా అనేసి అంటే, అప్పుడు ఆయన బాగా బుర్ర గొక్కున్నాడు అనమాట. తిరిగి వస్తూ ఉంటే ఆ పన్నోడు చూసి అయిందా అన్నాడు. దాంతో ఈయన బుర్ర గిర్రం తిరిగింది మళ్ళీ. ఓరి నాయనా, ఒక సీటులో నువ్వు కూర్చున్న పాపానికి, నేను లేపిన కర్మకి ఇంత పెద్ద పగ పెట్టుకున్నావంటరా నువ్వు, ఆగరా రంగయ్య అని చెప్పేసి మంచిగా ఓ 10,000 రూపాయల కట్ట, మంచి పట్టు వస్త్రాలు, బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఆ పనోడి చేతిలో పెట్టి, ఒరే నాయనా అది మంత్రి ఆసనం అయిపోయా, నువ్వు కూర్చున్నావు, నేను నిన్ను లేపకుండా గమ్మున ఉంటే మంత్రి అప్పుడు ఎక్కడ కూర్చుంటాడరా, నన్ను ఎగరేసి చించేస్తుందిరా అందరూ కలిసి, అందుకే నిన్ను లేపాను తప్ప, పనోడివి నువ్వు మామూలు పనోడివి కాదురా, పనోడి వల్ల కానీ పని అంటూ ఉండదు, పనోడితో పని పెట్టుకుంటే పనే కాదు, నాకు ఇప్పుడే అర్థమైంది, దయచేసి నన్ను అర్థం చేసుకొని రాజుగారికి నువ్వేం చెప్పావు ఏమో నా మీద కోప్పడుతున్నారు ఆయన, ఎలాగైనా సరే రాజుగారి మనసును మార్చి నన్ను అనుగ్రహించరా స్వామి పనోడు అనేసి అనగానే ఆయన చిటికేసి, ఇప్పుడేముంది వర్తకుడు, మీరు నాకు ఇంత డబ్బు ఇచ్చారు, నన్ను ఇంత మంచిగా చూసుకున్నారు, మీ ప్రాబ్లం 2 మినిట్స్లో సాల్వ్ చేస్తాను నేను అన్నాడు. ఆ తర్వాత రోజు ఆ ఇల్లు చిమ్ముతూ చిమ్ముతూ రాజుగారి దగ్గర మాఫ్ వేస్తే వేస్తే ఏమంటాడంటే, రాజుగారు దొడ్డికి పోయి దోసకాయలు తిన్నాడు అన్నాడు. అప్పుడు రాజుగారు తల గిర్రును తిరిగి పైకి లేసి, ఒరే రంగయ్య ఏమన్నారో నువ్వు అనేసి అంటే, నేనేమన్నానండి అంటే, నువ్వు అన్నావురా ఇప్పుడు ఒకటే అనేసి అంటాడు. నేనేమనలేదండి, ఈ మధ్య ఏందో మాయదార రోగం వచ్చింది, ఏదేదో నాలో నేనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాను, డాక్టర్కి పోవాలి, డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అనేసి అనగానే అప్పుడు రాజుగారికి అర్థమైంది ఏంటంటే, ఊరి నాయన వీడు పిచ్చోడు, ఏదో వీడు పిచ్చిగా మాట్లాడిందని నేను నిజమని నమ్మేసి బంగారట్ట వర్తకుండి బంగారట్ట స్నేహితుడిని దూరం చేసుకున్నానే అని చెప్పేసి మళ్ళీ ఆయన వర్తకుండి లోపలికి రానిచ్చారనమాట. అప్పుడు మంచిగా స్నేహం కుదిరింది. ఇలాగా వర్తకులకి రాజుగారికి మధ్య గొడవ పెట్టారు, అంత టాలెంట్ ఉన్నోళ్ళు అనమాట పనోళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకేమో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేనే పెద్దింటి పని మనిషిని, మా ఇంట్లో పనంతా నేనే చేసుకుంటా, నాకెవడు చేయడు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు గోవింద. పనోళ్ళు ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్ గోవింద.